ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఈ దిశ పత్రికల ఫ్రంట్ పేజ్లో ఒక యాడ్ వచ్చింది. ఏం యాడ్ అంటే చలో పెద్దపల్లి యువ వికాసం అంటూ. ఇగో చలో పెద్దపల్లి యువ వికాసం. ఓకే, యువ వికాసం చాలా మంచిది. తొలి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలని చెప్పిండ్రు. ఇగో నేను మొన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసినా, మీ అందరికీ తెలుసు. ఈ 55,143 ఉద్యోగాలు ఇచ్చిండ్రు, సంతోషమే. కానీ ఇది కూడా అరసున్న లెక్కనైంది, సగమైంది. సగం కాదు, సగంలో సగమైంది. ఇది 0.5% అయింది అంతే. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలని చెప్పింది ఇలా యువ వికాసం. ఇగో ఇక్కడనే ఉన్నది, నేను మొన్న కూడా చూపించిన. మళ్ళీ కూడా ఈరోజే కాబట్టి ఈ పండగ ఖచ్చితంగా తెలవాలి వీళ్ళకి. మరి ఈ పండగ పెట్టుకున్నప్పుడు మరి యువ వికాసంలో ఆనాడు ఏం చెప్పిండ్రో ఒకసారి చూడండి, ఇక్కడే ఉంటుంది. ఇక ఎందుకంటే చెప్పేటప్పుడు మొత్తం తెలియజేస్తాం, అన్నీ చేసేస్తాం అని చెప్పిన వాళ్ళు ఇగో ఇక్కడ యువ వికాసంకు సంబంధించిన ప్రియాంక గాంధీ వస్తుంది అన్ననాడు ఈ యూత్ డిక్లరేషన్ని చూపించిన నేను ఆనాడు. ఇగో ఇక్కడనే ఉంది, చూసారు కదా. అయితే ఈ యూత్ డిక్లరేషన్కి సంబంధించి తను ఆనాడు చాలా గొప్పగా చెప్పింది. ఎన్ని ఉద్యోగాలు ఇస్తాము, ఏమి ఇస్తాము మా ప్రభుత్వం వస్తే అని చెప్పారు కదా. ఇగో మీరు చూసిన తర్వాత జస్ట్ అది ఇది ఒక్కసారి కంపేర్ చేసుకోండి. వాళ్ళే చెప్పిండ్రు. ఇగో నేనేం పెద్దగా చెప్పట్లేదు, కరెక్ట్గా ఉన్న పాయింట్ ఒకటే చెప్తున్నా. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. మొదటి ఉద్యోగం అంటే నేను అంటున్నా మొదటి ఏడాది కాలేదా, లేకపోతే మనకు అర్థమవుతలేదా? ఇది ఒక్కసారి చూసుకోండి. ఇక ఫస్ట్దే ఎగబెట్టిండు. 2 లక్షల రుణమాఫీ అనేది ఏదైతే పేరున్నదో, అందులో ఎట్లయితే మోసం జరిగిందో ఇక్కడ కూడా యువకులని నిరుద్యోగులని విద్యార్థులని ఉద్యోగార్థులని మోసం చేసిండా లేదా అనేది ఇక్కడ చూడండి ఒక్కసారి. చేత కాకపోతే చేత కాదని చెప్పాలి. చేసినవి సగం ఉంటుంది, లేదా సగంలో సగం ఉంటుంది. కానీ దాన్ని గొప్పలు చెప్పుకోవడానికి ఇలా పండుగలు పెట్టుకుంటూ ఉన్నారు. మీరు పండుగలు చేస్తుర్రా, దినాలు చేస్తుర్రా అని అడిగిన నేను మొన్న. రైతులను కూడా అట్లనే చేసిర్రు. ఇలా రాష్ట్రంలో 30-40 లక్షల మంది విద్యార్థులు 5 రూపాయల భోజనం తింటుర్రు, రోడ్ల మీద వంటుండ్రు, వాళ్ళకి ఉద్యోగాలు లేక నోటిఫికేషన్ లేక సస్తుర్రు అని చెప్పి ఆ లైబ్రరీ కాడ ఈ లైబ్రరీ కాడ మీటింగులు పెట్టి విద్యార్థులు చచ్చిపోయిన కాడికి పోయి ఎన్నో చెప్పి మొత్తానికి మేము వస్తే మొత్తం విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తాం, మనం తెలంగాణ సాధించుకుందే నీళ్లు నిధులు నియామకాలు కదా అని చెప్పి ఆ నియామకాల కోసానికి మమ్మల్ని గెలిపి మీకు ఇస్తామని చెప్పిండ్రు కదా. అక్కడ నుంచి ఇలా 53,000 ఉద్యోగాలని సిగ్గు లేకుండా వాళ్ళే నిస్సిగ్గుగా డైరెక్ట్గా ఒప్పుకున్నారు. మేము ఇచ్చింది 53,000 ఉద్యోగాలే. అది ఇచ్చింది నేను సంతోషపడతా. మళ్ళా అన్న గిన్నెట్లా అల్ప సంతోషం మనం ఎట్లయినా అన్న గిది కూడా ఒప్పుకోకపోతే ఎట్లా అంటే ఇచ్చినవయ్యా, కానీ ఇస్తా అన్నది ఎంత గది మేము అడిగేది. ఎంతసేపు 21,000 కోట్లు చేసినా 22,000 కోట్లు చేసినా అంటే నువ్వు ఇచ్చింది చెప్తున్నావు, కానీ ఇచ్చేది ఇంకా బాకీ ఉన్నది ఎంత అసలు అది చెప్పాలి కదా నువ్వు. దాన్ని నీకు చాతనైతే కాదు, అది క్లారిటీ ఇవ్వాలి కదా. అది ఇవ్వకుండా ఇక 53,000 ఉద్యోగాలు ఇచ్చి 2 లక్షల ఉద్యోగాల మొదటి సంవత్సరంలోనే భర్తీ అంటే మరి మొదటి సంవత్సరం కాలేదా? 23-24 మారిందా లేదా? మళ్ళీ డిసెంబర్ వస్తుందా లేదా? మరి ఈ డిసెంబర్ వచ్చినాక నీ ప్రమాణ స్వీకారోత్సవం కూడా రేపు మాపో జరిగింది కదా, అంటే పోయిన సంవత్సరం ఇదే డేట్లలో జరిగింది, ఇదే వారంలో. మరి ఎక్కడ పోయింది అది హామీ? మరి ఇప్పుడు మీరు ఎందుకు యువ వికాసం చేసుకుంటారు సిగ్గు లేకుండా అని అడుగుతా ఉన్నా డైరెక్ట్గా. ఇక్కడ యూత్ డిక్లరేషన్లో మీరు ఇచ్చిన హామీ నెరవేర్చకుండా అది పండగ ఎట్లయితుంది, దండగా అవుతుంది కదా. ఇప్పుడు రైతులను కూడా అట్లే కదా మోసం చేసింది. మీరు అసలు రైతు భరోసానే వేయకుండా, రుణమాఫీ సరిగా చేయకుండా దాన్ని పండుగలకే చేసి ఎక్కడో కొంతమందిని తెప్పించుకొని ఆ కార్యకర్తలతోని లేలే మా బోనసే మంచిగుందయా, మీరు గదేస్తే చాలు, ఇది అవసరమే లేదు ఇక అని చెప్పించి పిచ్చి కూతలు కూసిరు మీరు. ఇంకా నయం మంచి పని అది ఇంకా ఆ మాత్రమనే చేసిరు. అది కూడా అసలు ఏమి ఇవ్వకున్నా సరే అంటే అయిపోతుండే, ఇంకా బెస్ట్ ఉంటుండే. ఇంకో 2-3 కార్యకర్తలకు ఏమైనా తాయిపిచ్చో తినిపించో లేకపోతే ఏమైనా ఇచ్చి ఆయనతో మాట్లాడిపిస్తే అయిపోతుండే. అసలు ఏమి ఇవ్వకూరు సార్, రైతులం బగ్గా కడుపు నిండి ఉన్నాం, మాకు పైసలు ఏం చేసుకొని అర్థమవుతలేదు. పత్తి అమ్ముకుంటే పైసలే, వడ్లు అమ్ముకుంటే పైసలే, వద్దంటే పైసలే, ఎక్కడ చూసినా పైసలు అయిపోతూ ఉన్నాయి. కేసీఆర్ ఇచ్చిన కరెంటుకు, కేసీఆర్ ఇచ్చిన నీళ్లకు మాకు కడుపు నిండిపోయింది. ఇప్పుడు మీరు ఇస్తుంది కంటిన్యూ చేస్తుంది, ఇంకా నిండిపోయింది. ఇక మాకు అసలు ఏం అవసరం లేదు, మాకు ఒక్క రూపాయి అవసరం లేదు. మేము ఏ పంట అమ్ముకున్నా మాకు లక్షల రూపాయలు వస్తూ ఉన్నాయి, మేము కోటీశ్వర్లు అయిపోయినాం, కార్లలో తిరుగుతున్నాం, మాకు ఏం ఇయ్యకూరి సార్, రైతు బంధు బీతు బంధు అని పెట్టి ఏం చేయకూరి, మాకు ఇబ్బంది అయిపోతూ ఉన్నది, ఆ పైసలు ఏడబెట్టుకుని తెలుస్తలేదని చెప్పి 1-2-3తో చెప్పించి ఉంటలే ఇంకా గమ్మతుంటుండే, మంచుకుంటుండే, ఇంకా మంచుకుంటుండే. అవి అవసరం లేదు సార్ అని ఆయనతో అది చెప్పిస్తే అయిపోతుండే. ఆవిడ సన్నాసి అన్నాడట, రైతు బంధు ఎందుకు సార్, బోనస్ మంచుకుందని. ఈ సన్నాసి ముచ్చట్లు ఆయన చెప్పాడు కదా దివానా. మరో దివానా ఏమన్నాడు, రైతు బంధు అద్దంటుర్రు, మేము అసలు ఏమేమో చేద్దాం అనుకున్నాం వీళ్ళ కోసం, మేము ఆత్రమవుతా ఉన్నాం, ఆగమవుతా ఉన్నాం, అసలు రైతులు ఏం అక్కర్లేదు అంటుర్రని ఓన్నో ఒక లింగంగాని పట్టుకొని వాని మాట పట్టుకొని వీళ్ళు ముందర పడ్డారు. ఏమనంటే మరి వందలాది వేలాది లక్షలాది మంది చెప్తున్న రైతుల బాధ ఒక్కనాడు చెప్పలేడు ఆ సన్నాసి. యాదికుందా మీకు? 2 లక్షల కంటే మీదున్న కట్టుమన్నా
ఆ పాపం రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ కోసం ఒక్కసారి ఒక మాట చెప్దామని అది యాదికి లేదు. ఒక లింగం గారు చెప్పిన మాట పట్టుకొని ఈ లింగం ఏం చెప్పిండు యాదికుందా? ఆ లింగం చెప్పిండని ఈ బోడి లింగం ఏం చెప్పిండు? రైతు బంధు బీతు బంధు ఏం అద్దట లక్కీగా సపరేట్గా బోనస్ వేయమంటారు అంటే వానికంటే 10 ఎకరాలు ఉండొచ్చు, 20 ఎకరాలు ఉండొచ్చు చెప్పినోనికి. కాబట్టి బోనస్ వస్తే మంచిగా జేబులో పెట్టుకుందాము. ఈ రైతు బంధు అంటే కట్ ఆఫ్ పెడితే మళ్ళీ నాకు రాదు కాబట్టి ఇక మందికి ఎందుకు వచ్చేది, నాకు ఎక్కడికి వెళ్ళి నాకు రావాలంటే రైతు బంధు ఎగబెట్టమని చెప్తే అయిపోతుందని చెప్పి ఒక లింగం గడ వెళ్ళిండు. ఇక వాళ్ళ ముచ్చట్ల కోసానికి పెట్టుకురు రైతు పండుగ. ఆ రైతు పండుగ పెట్టుకున్నట్టు ఇప్పుడు యువ పండుగ అని ఈ యువ వికాసం అని పెట్టిరు. ఒక్కటి కూడా నెరవేర్చలేరు ఇలా. ఇక దీన్ని పెట్టుకున్నందుకు ఇక్కడ నేను అందుకే ఇది కంపేర్ చేయడానికే చెప్పిన. వీళ్ళు ఎంత మంచిగా పెట్టుకోరు చూడండి, మీరే చూడండి. పెట్టుకోవడానికి జర సిగ్గన్న అనిపించాలి కదా, జర పండుగలో వేసుకోవాలంటే వీళ్ళకి ఇప్పుడు గిన్ని ఫోటోలు వేసుకున్నావు, జర్రా నిజంగా ఇంత సంతోషం ఉందా ప్రజలలో కానీ విద్యార్థులలో కానీ? ఇక్కడ ఉద్యోగ నియామక వివరాలంటూ ఇచ్చిండ్రా 55,143 ఇచ్చిండ్రు. సరే ఇచ్చిండ్రు కాబట్టి ఇక్కడ రాసిండ్రు. కానీ మీరు ఇస్తా అన్న 1,50,000 ఎక్కడ పోయినాయి? మీరు చేయాల్సిన పూర్తి కానే కాకుండా మీరు ఇట్లా పండుగలు చేసుకోవడం, మరి 2 లక్షలు అయినాక పండుగ చేసుకుని ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఈ 5 ఏళ్ళు ఇంకా మిగిలిన 4 ఏళ్ళ పరిపాలన అయినా కూడా 2 లక్షలు కావు. మొదటి సంవత్సరంలో అని చెప్పారు కదా, ఫస్ట్ ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, మిగిలిన 4 ఏళ్లలో కూడా ఇంకా 1,50,000 ఉద్యోగాలు ఫిల్ కావు. నేను మళ్ళా 2028 ఎన్నికలకు ముందు కరెక్ట్గా ఇదే మేనిఫెస్టోలా ఇదే కథ అంతా చూపిస్తాను నేను, అప్పుడు ఇదే మాట్లాడుకుందాం. అయితే ఇక వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఇక్కడ రాసిరు. సరే మొత్తానికి 55,143. ఇలా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? కేసీఆర్ హయాంలా అంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అది వాస్తవమే. వాళ్ళు ఇచ్చినా ఎవరిచ్చినా ప్రభుత్వానికే వస్తుంది అది. అయితే మా టైంలో వేసిన ఎన్ని అని వాళ్ళు అడుగుతున్నారు. కాదు మా టైంలో ఇచ్చినామని వీళ్ళు అంటా ఉన్నారు. సరే ఎవరి టైంలో ఎవడిచ్చినా మాకు కావాల్సింది మొత్తం ఉద్యోగాలు. మేము అడిగేది గది, నువ్వు ఇచ్చినవా, వాడిచ్చిండా, పోయినోడు ఇచ్చిండా, ఉన్నోడు ఇచ్చిండా, ఎవడి వస్తుండో మాకెందుకు, మాకు మీరు ఇచ్చిన హామీలు. ఎందుకంటే మేము సచ్చినా సరే అని చెప్పి మీరు ఆస్తులు కూడా పెట్టుకుంటా, పదవుల కోసానికి డబ్బులు పంచుకుంటా మీ నాటకాలు ఆడినప్పుడు మాకేం అక్కరా? ఇప్పుడు మీ క్షేమం మాకేం అక్కరా? మా క్షేమాన్ని మీరు కోరనప్పుడు, మా బాగులు మీరు కోరనప్పుడు మీ గురించి మేము ఎందుకు ఆలోచించాలని చెప్పి డైరెక్ట్గా ప్రజలు అంటూ ఉంటారు. ఎందుకంటే మీరు మీ పొక్కలు నింపనీక చూసుకుంటారు, మీ నిండనీక చూసుకుంటారు. కాబట్టి మాకు నింపాలని, కడుపు ఆకలితో ఉన్నోనికి 4 మెతుకులు పెడదామనే ఆలోచన మీకు ఉండదు. కాబట్టే మీరు గంగల దుంకురు బై మాకేమిస్తారు చెప్పురి, గంతే గాడికి వచ్చేసింది. ఎట్లాగూ నువ్వు పైసలు వంచే కదా, పైసలు వంచే ఎన్నికలలో గెలిచిరు మీరంతా. ఎవడు సత్తపూస కాదు, ఎవడు శుద్ధపూస అసలుకలే కాదు. ఎక్కడికక్కడ పైసలు పంచిర్రు, ఎక్కడికక్కడ మందు వంచిర్రు, అన్నీ జరిగినాయి. ఈ అన్నీ జరిగినాక మీరు ఓట్ల కోసానికి మీరు నాటకం ఆడినప్పుడు మేము కూడా గదే అడుగుతున్నాం. మీకు ఏమి ఇస్తారు, ఏం చేస్తారు మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది మాకు ఇచ్చేయరు గంతే. మా హక్కులుగా మాకు ఏం రావన్నా అవి రావాలి. మీరు ఏమి ఇవ్వాలనో మీరు ఇస్తానో ఇవ్వాలి, అవి బరాబర్ మేము సాధించుకోవాలి అంతే తప్ప ఇక మీ క్షేమం కోరాల్సిన అక్కడ ప్రజలకు కూడా ఏమి ఉండదు. మరిగా ఇక్కడ ఇదిగా బాధ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అట. ప్రతి నియోజకవర్గంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీ. ఓకే, ఐలను ఏటీసీలుగా అభివృద్ధి అంటే ఏంటి తెలుసా? అవుతుంది అన్నట్టు, అయింది అని కాదు, అవుతుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు అయిందా, అవుతుందా? డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ దిశగా అడుగులు అయిందా? స్కూళ్ళలో దొరుకుతున్నాయట డ్రగ్స్, గంజాయి ఇట్లా. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు అది ఇంకా పాటులనే ఉంది. అది ఇంకా అయిన పాటు కాదు, అది అయ్యే పాటు. అది రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం వచ్చిందా? సివిల్స్ అభయహస్తం ఇవన్నీ చేసినట్టుగా మొత్తానికి తెల్ల చేసినట్టుగా వీళ్ళు చూపించారు. అయితే వీళ్ళు గ్యారంటీ కార్డులలో కూడా ఒక ముచ్చట చెప్పారు, మీకు గుర్తుండాలి. మనందరికీ ఇళ్ళకి వచ్చి గ్యారంటీ కార్డులు ఇచ్చిపోయారు. వ్యాధికుందా? ఎట్లా ఇచ్చిపోయారు? క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు లెక్క ఇట్లా తీసుకోరు మీకు తీసుకుంటే వచ్చేస్తాయట. ఇంటికాడ మా అమ్మ కూడా అంటే తెలియక కార్డులను ఎంత జాగ్రత్తగా దాచిపెట్టింది తెలుసా? అంటే ఇళ్ళకి వచ్చి ఓట్లు వేయమని చెప్పినాడు, కార్యకర్తలు వచ్చి పంచుతారు కదా, ఆ కార్డు కూడా మరి ఏదో పేపర్ లెక్కనో పాంప్లెట్ లెక్కనో లేదు, క్రెడిట్ కార్డు లాగా డెబిట్ కార్డు లాగా ఉండడం వల్ల అరే బిడ్డ ఇది ఉంటే ఇది వస్తుందట, ఇది ఉంటే ఇది వస్తుందట అని చెప్పి ఆ కార్డులని అన్ని కవర్లలో మడత పెట్టి ఒక అబ్రెక్కాయంలో ఇట్లా ముడేసి పెట్టింది. అది నిజంగా అలా చూస్తే గిదెందుకు కట్టినామమ్మ, గిదెందుకు గట్టి పెట్టినవి, గివేం అక్కరా అంటే లేలే ఇది ఉంటే వస్తుందట బిడ్డ, ఇది ఉంటే ఇది ఇస్తుందట. ఇది మా అమ్మ సంగతి చెప్తున్నా. కానీ మొత్తం రాష్ట్రం అంతా అట్లే జరిగింది. అందరు అవ్వలు గదే పని చేసారు. ఈ కార్డులు చూస్తే గట్లా చూపించారు, మురిపించారు, మరిపించారు. ఆ కార్డులు చూస్తే ఈ కార్డు తీసుకపోతే ఏమైనా వస్తుందేమో అన్నట్టుగా. ఇలా నాలుక గీసుకొని కూడా పని చేయదు, తీసి అవతల పడేసిన నేను. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదు అందులో. ఇక్కడ చూడండి, ఇగో ఇది వీళ్ళదే కదా, ఇది అయ్యిందా అని పోతుర్రా అని నేను అడుగుతున్నా డైరెక్ట్గా. ఇక్కడనే
యువ వికాసం విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు వచ్చిందా? విద్యా భరోసా కార్డు ఉందా మీ ఇళ్ళల్లో? ఏ విద్యార్థులైనా చెప్పుర్రి, ఒక్క విద్యార్థి చెప్పుర్రి, అన్న నాకు వచ్చేసింది ఆ కార్డు ఉంది నా దగ్గర అని ఉంటే మెసేజ్ పెట్టుర్రి. విద్యా భరోసా కార్డు తర్వాత ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చినాయి, మీ మండలంలో జస్ట్ మెసేజ్ పెట్టుర్రి, గంతే. ఇక ఇంకేం లేదు. ఇక వీళ్ళను ఇట్లా తరవకపోతే, ఇట్లా యాద్ చేయకపోతే ఏది కూడా చెయ్యరు. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతీది అడగాల్సిందే, ప్రతీది చేయించాల్సిందే, ప్రతి వర్గానికి మేలు జరిగేలాగా ప్రయత్నం చేయాలి. మహిళల గురించి పెట్టుకున్నప్పుడు మహిళా వర్గాన్ని గురించి మాట్లాడాలి, యువకుల గురించి పెట్టినప్పుడు యువ వికాసం గురించి మాట్లాడాలి, అట్లనే రైతుల గురించి మాట్లాడినప్పుడు రైతుల పండుగ చేస్తున్నప్పుడు మరి రైతులది మాట్లాడినాం. అట్లనే ప్రతి ఒక్కటి మీరు ఏ వర్గానికి న్యాయం చేసిరో చెప్పురి, ఈ వర్గానికి న్యాయమైందని చెప్పురు. ఒక్కరికి మీరు ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చిన హామీలల్లో ఈ వర్గానికి న్యాయం చేసినామని చెప్పురు. ఫ్రీ బస్సు తప్ప, ఆ ఫ్రీ బస్ అనేది ఎంత ఉపయోగపడుతుందంటే పెద్ద చర్చ, అది తర్వాత మాట్లాడదాం. కానీ ఇక్కడ 2500 భృతి ఇస్తా అని చెప్పారు ప్రతి మహిళకి ఈ రాష్ట్రంలో. మరి ఎక్కడ పోయింది అది? దాని గురించి మాట్లాడిరా? అవ్వాతాతల కన్నా ఇచ్చినరా పెన్షన్లు? ఇచ్చేడియే ఇస్తలేరు, ఇంకా కొత్త తర్వాత సంగతి, పెంచి ఇచ్చేది తర్వాత సంగతి.